హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక టేస్టీ పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రెగ్యులర్గా చేసుకునే పప్పులు కూరలు తిని బోరు కొడుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. కంపల్సరీ మస్ట్ ట్రై రెసిపీ. చేసుకున్నారు అంటే రోజు తిన్నా కూడా బోరు కొట్టని టేస్టీ రెసిపీ ఇది. ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చడి ప్రిపరేషన్ కోసం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. పచ్చళ్ళకి ఎప్పుడు కరివేపాకు ఎక్కువ వేసుకోండి, తెలియకుండా తినేస్తాము. నెక్స్ట్ దానిలోనికి కారంకి సరిపడిన పండు మిరపకాయలు వేసుకోవాలి. ఈ పండు మిరపకాయల వల్ల పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఒక స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ని నేను 2 పెద్ద సైజు టమాటోలు తీసుకున్నాను. వాటిని అలా పీసెస్ కట్ చేసుకొని ఆ తాలింపులో వేసుకోవాలి. ఆ టమాటో ముక్కల్ని కూడా ఆ తాలింపులో బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దానిలోనికి కొత్తిమీర. నేను కొత్తిమీరని కాడలతో సహా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే పచ్చడి అనేది మనం గ్రైండ్ చేసినప్పుడు రఫ్గా వస్తుంది, దట్టు టేస్ట్ కూడా బాగుంటుంది. దానిలోనికి పచ్చడికి సరిపోయినంత ఉప్పు, కొంచెం చింతపండు కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో అన్నీ వేసుకున్న తర్వాత అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆకుకూరలు ఏవైనా కూడా మనం చేసినప్పుడు క్వాంటిటీ చాలా ఎక్కువ అనిపిస్తుంది. వన్స్ ఒకసారి హీట్ తగిలిన తర్వాత అవంతా దగ్గరగా మగ్గిపోతాయి. కొత్తిమీర ఇంకా టమాటోస్ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో నుండి యాక్చువల్గా మనకి ఆకుకూర నుండి వాటర్ వస్తుంది. నెక్స్ట్ టమాటోస్లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి దాని నుండి వచ్చే వాటర్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకోవాల్సిన పని ఉండదు. సో వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దాన్ని చల్లగా అయిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి వాటర్ ఏమి యాడ్ చేయకూడదు, అలా రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంగువ, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి అనేది మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే మనకి స్టోర్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఆయిల్లోని తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని తాలింపులో పచ్చడి వేసిన వెంటనే పచ్చడి అంతా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని అసలు ఆయిల్ లేనట్టు అయిపోతుంది. తర్వాత వన్స్ అది బాగా కుక్ అయిపోయిన తర్వాత దానిలోని తడి అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మనకి పచ్చడి నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్టేజ్ వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో అలాగా పచ్చడి నుండి ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీ రెసిపీ. ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనం హ్యాపీగా ఒక 10 to 15 days హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. డైలీ తిన్నా కూడా అస్సలు బోర్ అనేదే కొట్టదు. ఈవెన్ పెరుగన్నంలో పక్కన పెట్టుకొని కూడా తినొచ్చు. ఇదండి కంప్లీట్ రెసిపీ. కొత్తిమీర టమాటో పండుమిరపకాయ పచ్చడి. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.